ప్రతివాడు అనుకుంటాడు, గుళ్ళండి ఊరికే గుడి గుడి అని పోతుంటారండి, ఎప్పుడు గుడికి నువ్వేం చేస్తావురా గుడికి పోకుండా? ఇంకో పాడు పని చేస్తావు నువ్వు. అది చేయడం కన్నా ఇది ఎంత ఉత్తమం. అందుకని గుడికే వెళ్ళు, బడికే వెళ్ళు, భజనే చెయ్యి, పూజే చెయ్యి, ఇదే నియమం. ఇంతకన్నా గొప్ప నియమం ఏమున్నది? విధుశేఖర భారతీ పదాభిధ సజగద్గురురేధతే దయే క్షణ. నా కావ్యంలో విదుషి అనే ఒక వృత్తం కొత్తది రాసా. విదుషి అంటే విధుశేఖర దగ్గరగా ఉంటుందని ఆ పేరు పెట్టా వృత్తానికి. ఒక కొత్త వృత్తం రాసా నేను. విధుశేఖర భారతీ పదాభిధ సజగద్గురురేధతే దయే క్షణ. గురుతీర్థ పదానుగో మహామతి. గురుతీర్థ ఆయన గురువు, భారతీ తీర్థ కాబట్టి గురుతీర్థ పదానుగో మహామతి. గురుశంకరవన్ మహాన్ విరాజతే. ఆ శంకర గురువు వలె ఆయన ఆధునిక శంకరుడై యువ శంకరుడై విరాజిల్లుతున్నాడు అని నేను రాశాను వారి గురించి. ఇంకో గొప్ప మాట అన్నారు ఆయన, నాకు చాలా ఇష్టమైన మాట. విధుశేఖర భారతీ స్వామి వారు ఎక్కడో మాట్లాడుతూ నేను ఎక్కడో చూశాను. ఎంత గొప్ప మాట అంటే నాకు చాలా ఇష్టమైన మాట అది. నేననే మాట ఆయన అన్నారు. నేనంటే ఏదో సరస్వతి, నాకేదో కొన్ని అలంకారాలు ఉన్నాయి, పర్వాలేదు అంత మాత్రం. ఆయనంటే ఇంకా పెద్ద ముద్ర. అందుకని ఆయన అనటం నాకు ఎక్కువగా నచ్చింది ఆ మాట. ఏమిటా మాట? మా గురువుగారంతటి గురువుగారు ఎవరు లేరండి అన్నాడు ఒకసారి. చాలా నేనైతే ఇంత లావు అయిపోయాను, ఇంత ఎత్తు అయిపోయాను. ఎంత గొప్ప మాట, భలే అన్నాడే ఈయన అనిపించింది నాకు. ఆ రోజంతా ఆనందించా నేను. దాని మీద ఇప్పుడే అనుకుంటూ ఓ పద్యం రాశా. వరదీవ్యత్ తపసోభిరామ మహిమన్. శ్రేష్టమైన తపస్సు, ప్రకాశిస్తున్న తపస్సు. వరదీవ్యత్ తపసో అభిరామ. ఆ తపస్సు భయంకరమైంది కాదు, అభిరామము మనోహరమైనది. వరదీవ్యత్ తపసోభిరామ మహిమన్ వైదుష్య ధర్మిష్ఠులందు. మంచి పాండిత్యము, మంచి ధర్మ నిగ్రహం, ఈ రెండు గుణాలయందు మహాతపస్సునందు అరయన్ మద్గురు సార్వభౌమ సములు ఆహాలేరులేరన్సు. మా గురువుగారితో, గురు సార్వభౌములతో సమానమైన గురువు ఇంకొకరు లేరు అన్నాడు. ఎంత చాలా గొప్ప మాట. నాకు పద్యం చెప్పడానికి కూడా అంత ఉత్సాహం. వరదీవ్యత్ తపసోభిరామ మహిమన్ వైదుష్య ధర్మిష్ఠులందు అరయన్ మద్గురు సార్వభౌమ సములు ఆహాలేరులేరంచు. శ్రీ గురురాన్ముద్రను వేసినారు. ఆయన పీఠం మీద గురురాజుగా కూర్చున్నారు, యువ గురురాజుగా. అది ముద్ర వేశారు, ఇలాగ ఎవ్వరు లేరు అని ఒక ముద్ర వేశాడు. ఆయన వేస్తే ముద్ర అది గురురాన్ముద్ర. గురురాన్ముద్రను వేసినారు బుధరాట్కోటుల్ ప్రశంసింప. మంచి చదువుకున్న విద్వాంసులందరూ ఆహా ఎంత బాగా చెప్పారండి అని అనేటట్టుగా ఆ గురురాన్ముద్రను వేసినారు బుధరాట్కోటుల్ ప్రశంసింప. ఎవరు ఈ పని చేశారయ్యా? శ్రీచరణుల్ విధుశేఖరాఖ్య గురువు ఇచ్చన్ సద్భారతీ తీర్థులై. ఆయన తత్కరకమల సంజాతులై ఈయన కూడా భారతీ తీర్థ అయిపోయారు, తద్రూపము పొందారు. అందువల్ల ఆ శ్రీచరణులు విధుశేఖరాఖ్య గురువు ఇచ్చన్ భారతీ తీర్థులై. స్వయంగా ఈయన ఆయనై ప్రతిరూపము కదా. మరి ఆయనకు గురువే గురువు, శిష్యుడే గురువు. తత్కరకమల సంజాత అంటే ఆయనకు ఎంత పరమ ప్రీతిగా కరకమలములలో పుట్టారు ఆయన. ఆయన ఎంత అభిమానిస్తే, ఎంత యోగ్యుడని భావిస్తే ఈయన అక్కడ కూర్చున్నారు, ఆయన ఒడిలో కూర్చున్నారు. వెళ్ళి ఎవరికి సాధ్యం అది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Like and share this video.